మీ బట్టలకి సాఫ్టింగ్ ప్రొటెక్షన్ ఇచ్చే సరైన ప్రొడక్ట్ ఎలిమ్ ఫ్యాబ్రిక్ కండిషనర్. సో ఈ రోజు మహబూబ్ నగర్ జిల్లాలో అయితే దారుణం చోటు చేసుకుంది. మన మరిపేట మండలం జండాల తండలో అయితే అతి దారుణమైన ఘటన. కన్న కూతురే తండ్రిని అతి కిరాతకంగా చంపించిన ఘటన చోటు చేసుకుంది. ఒక ప్రేమ కోసం, అది కూడా 2 పెళ్లిలైన వ్యక్తిని ప్రేమ మోజులో పడి ఎవరిని చంపుతున్నానో అర్థం కాకుండా కన్న తల్లి అలాగే పిల్ల కలిసి, అలాగే వాళ్ళ బంధువులు, ఆ అబ్బాయి తరపున వాళ్ళు ఎవరైనా బంధువులు ఉన్న వాళ్ళందరూ వచ్చి కన్న తండ్రిని అతి కిరాతకంగా కొట్టి కాళ్ళు చేతులు మొత్తం కట్టేసి రోడ్డు మీద పడేసి ఇంట్లో తలుపులు వేసుకొని కూర్చున్న ఘటన అయితే ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అంటే ఈ మధ్య కాలంలో అసలు ఏం జరుగుతుందో కూడా అర్థం కావట్లేదు. బూక్యా సురేష్ అనే ఆ వ్యక్తిని ఈ పల్లవి కన్న కూతురు ప్రేమించింది. వీళ్ళిద్దరి ప్రేమకి తండ్రి వ్యతిరేకిస్తున్నాడని చెప్పేసి ఆమె మీద కోపంతో తండ్రి ఒక 2 దెబ్బలు వేయడం జరిగింది. సో అదే టైంలో ఆ అబ్బాయి లైన్లో ఉండడము, ఫోన్ కాల్లో ఉండడము, వెంటనే హుటాహుటిగా వాళ్ళ బంధువుల్ని తీసుకొని వచ్చి ఇష్టం వచ్చినట్టు అమానుష్యంగా తండ్రిని కొట్టడం జరిగింది. సో కొట్టి అతి కిరాతకంగా హాస్పిటల్లో కూడా జాయిన్ చేయకుండా బయటపడేసిన ఘటన. వీళ్ళ బంధువులు చూసి ఆ మహబూబ్ నగర్ జిల్లా గవర్నమెంట్ హాస్పిటల్కి అయితే తరలించిన తర్వాత అక్కడ కాదు అని చెప్పేసి ఖమ్మం తీసుకొచ్చే క్రమంలోనే దారిలోనే ఆయన ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అంటే ఈ మధ్య కాలంలో మహిళలు ఎలా తయారవుతున్నారో చూడండి. భర్తల్ని మొన్న రీసెంట్గానే భర్తల్ని చంపిన హనీమూన్కి తీసుకెళ్లి భర్తను అతి కిరాతకంగా చంపిన వైనం చూసాం కదా. ఇప్పుడు ఆలస్యంగా మహబూబ్ నగర్ జిల్లాలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇంకా ట్విస్ట్ ఏంటంటే ఆ వ్యక్తికి ఆల్రెడీ మొదట పెళ్ళైంది, 2 పిల్లలు కూడా ఉన్నారు. ఆమె డివోర్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో మహిళని పెళ్లి చేసుకున్నాడు. ఆమె కూడా ఉరేసుకొని చనిపోవడం జరిగింది. అంటే ఇలాంటి వ్యక్తిని ఈమె ప్రేమించింది. కన్న తండ్రి ఆవేదన అర్థం చేసుకోండి. ఎవరైనా ఇలాంటి వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేయగలడా? చేయలేడు. అదే తండ్రి చెప్పాడు, ఈ విధంగా నువ్వు చేయకూడదు, ఇది తప్పు అని చెప్పేసి మందలించే ప్రయత్నం, ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి ఆ తండ్రి స్థాయికి మించి పెళ్లి చేద్దాం అనుకున్నారు కూతురికి. సో అయినా కానీ ఆ కూతురు ఆ మాట వినలేదు. అతనికి ఫోన్ చేసి ఆ లైన్లో ఉన్నప్పుడు అట్లా మాట్లాడడం అంటే కన్న తండ్రిని అతి కిరాతకంగా చంపించింది ఒక రోడ్డు మీద పోయి అనామకుడి కోసం అని తెలిస్తే ఈ చాలా హృదయ విదారకరమైన ఘటన. చాలామంది నెటిజన్స్ కూడా దుమ్మెత్తిపోస్తున్నారు. ఆమె ఆడబిడ్డ ముఖాన్ని ఉమ్మేస్తున్నారు. ఇదే నువ్వు చేసింది, చిన్నప్పటి నుంచి కంటికి పాపలా పెంచిన మీ నాన్నని ఈ విధంగా చేసి ఈ విధంగా చంపేస్తావా అని చెప్పేసి అంటున్నారు. సో చూడాలి. పోలీస్ కేసు అయితే నమోదైంది వాళ్ళ పిల్ల కూతురు మీద, అలాగే వాళ్ళు ఎవరైతే దాడి చేశారో వాళ్ళందరి మీద కేసు అయితే నమోదైంది. అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకుంటున్నారని కూడా తెలుస్తుంది పోలీసు వాళ్ళు. సో ఇలాంటి ఘటన మరి ఇంకా ఎన్ని జరగకుండా పోలీసు వాళ్ళు కఠిన శిక్షలు వేయాలని చెప్పేసి కూడా నెటిజన్లు అయితే కోరుకుంటున్నారు. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు